కళాప్రభువు డాక్టర్ నిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 36వ భాగం. నాటక రచయితలను పరిచయం చేస్తున్నారు. కొంతమంది మనం చెప్పుకున్నాం. పినిశెట్టి శ్రీరామ్ 26/4/24. పినిశెట్టి శ్రీరామూర్తి గారి పాలకు ప్రముఖ సాంఘిక నాటక రచయిత, నటుడు. రచించిన నాటకాలు పల్లెపడుతూ, అన్నా చెల్లెలు, కొలలేని పిల్ల, కన్న కొడుకు, ఆత్మీయులు, పంజరంలో పక్షులు, నాటికలు, ఆడది, రిక్షావాడు, పాలకొల్లులో ఆదర్శ నాట్య మండలి అనే సమాజం స్థాయి నాటకాలు, నాటికలు ఆంధ్రదేశం ముఖ్య ప్రాంతాల్లో ప్రకటించారు. వీరి రచనలు నాటక కళా పరిషత్తు వారి బహుమానాలు పొంది పాత్రల మధ్య సంభాషణ నడిపించడంలో ప్రత్యేకత. వీరి నాటకాలను ఆంధ్రదేశంలో అనేక నాటక సమాజాలు ప్రదర్శించారు. వీరు చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాల్లో కథలు, సంభాషణలు. నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అనే సినిమా ఆయనే దర్శకత్వం వహించి తీశాడు. పెద్దవాళ్ళు మేము చదువుకుంటున్నాం, మొదటి షోకి చూశాను. అనిశెట్టి సుబ్బారావు నవ్య సాహిత్య పరిషత్తు ఏర్పడిన కాలం నుంచి సభ్యుడు. ఆ సంస్థ పత్రిక ప్రతిభా సంపాద వర్గంలో గేయ రచయి, అనేక కథలు రాశారు. అభ్యుదయ రచయితల సంఘంలో పని. గాలిమేడలు, మా ఊరు, జీవనయాత్ర, చెప్పు కింద పూలు, శాంతి ముఖాభినయం మొదలైన రచన. గాలిమేడలు, మా ఊరు నాటకాలను విజయవాడ ఆంధ్ర ఆర్ట్ థియేటర్ అనేక ప్రదర్శనలు చేసి వివిధ కాలేజీ విద్యార్థుల ప్రదర్శన. వీరి శాంతి ముఖాభినయ నాటి ఆంధ్రదేశమంతా ప్రదర్శన కొన్ని లక్షల మంది. సోవియట్ ఫిలిం డెలిగేషన్ వారు 1200 అడుగులు ఈ ముఖాభినయ నాటికను కలర్గా చిత్రించి అనిశెట్టి నేడు చిత్ర పరిశ్రమలో ఉండి అనేక చిత్రాలకు మాటలు, పాటలు, కథలు రాసి వర్ధమాన ఆంధ్ర నాటక రచయితలు అనిశెట్టి. డాక్టర్ పర్రపాటి గంగా ఆధునిక ఆంధ్ర నాటక యువ రచయితలు గంగాధర్రావు ముఖ్య. ఆయన నాటికలను దాదాపు 20 దాకా అనేక కళా పరిషత్తుల్లో, పోటీల్లో, కాలేజీ పోటీల్లో బహుమతులు. వీరి నాటకాలు అన్నీ సాంఘిక. వీరి రచనలు విషకుంభాలు, గుడ్డిలోకం, లోకం పోకడ, నిజరూపాలు, తెరలో తెర, కమల, భవబంధాలు, అందరి ఆనందం, మా బాబు నాటిక, డిటెక్టివ్, ప్రార్థన, పెళ్లిచూపులు, గులాబీ ముళ్ళు, భయం, విగతి, తోడు దొంగలు, నిధివశం, తెలుగు కోసము కోపం, బంగారు సంఖ్యలు, పవిత్ర సంకల్పం, కొత్త ఉత్తరం, తనలో తాను, మేజోళ్ళు. వీరి ప్రసిద్ధ నాటక రచయిత కాక నటుడు, దర్శకుడు. శ్రీనివాస చక్రవర్తి 13/3/1911 కృష్ణా జిల్లా గన్నవరం తాలూకు హనుమంతపురంలో బిఏ చదివిపుచ్చాడు. బిఏ పట్టభద్రుడు, కవి, నటుడు, కళా పిపాసి, నాటకకర్త, స్నేహప. చక్రవర్తిగా నాటక లక్షణాలన్నీ తీర్చుకొని నా ప్రతిభ. బాల్యం నుండి నాటకాలంటే అభిమానం. విద్యార్థి దశలో గిరీశం, యుగంధరుడు, చాణక్యుడు మొదలైన పాత్రలని మిజాన్ తెలుగు పెనపత్రికలు, తెలుగుదేశం వారపత్రికలు సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఈసపాటి నరసింహమూర్తి గారు కృష్ణ వేషం ఎంత గొప్పదో ఉత్తరాంధ్ర నటుడైన. అభినయం అభిమాన కళ. యాన్ యాక్టర్ ప్రిపేర్స్ అనే స్టావిస్కీ గ్రంథాన్ని, అభినయం పేరు మీద అమూల్య గ్రంథాన్ని తెలుగు నాటక రంగానికి అందించి 1946లో నాట్యశాల గ్రంథాన్ని రచించి
నటన నాటక పోటీలు, ఆంధ్ర నాటక సమీక్ష, ఆంధ్ర నాటక దర్శిని, నట శిక్షణ మొదలైన నాటక కళకు సంబంధించిన గ్రంథాలు రాసి వీరు నాటకాలను నాటికలను కూడా రచి గోర్కీ పతిత జీవులు, చెకోవ్ నీటి కాకి, మావో జైత్రయాత్, పుష్కిన్ లోభి, అతిథి, కిలాడి, ఠాగూర్ నందిని, పోస్ట్ ఆఫీస్, ముక్తధార, మహాకవి పుష్కిన్ మొదలై చక్రవర్తి గారు నాటక కళ మీద 50 వ్యాసాలు రాశారు. నాట్యకళ పత్రికకు ప్రధాన సంపాదన. అనేక నాటక పరిషత్తుల్లో నాటక పోటీల్లో న్యాయ నిర్ణయం. ప్రస్తుతం విజయవాడ నాటక పాఠశాల ప్రిన్సిపాల్. నిరాడంబరుడు, నిస్వార్థ కళ. టీవీ నరసరాజు. సాంఘిక నాటక రచయితల్లో నరసరాజు పట్టభద్రుడు. కాలేజీ నాటకాలతో పరిచయం. కొన్నేళ్లుగా ఆంధ్ర నాటక కళా పరిషత్ సహాయ కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యుడిగా పని. వీరి నాటకాలు పరిషత్తు కాటక పోటీల్లో ప్రదర్శింపబడి బహుమానాలు. సొంత రచనల కంటే అనుసరణ రచనలే. దీని అనుసరణలో జాతీయత ఉంటుంది. నాటక రచయితే కాక నడు. ఈనాడు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ రచయితగా పేరు. వీరి రచనలు నాటకం, వీలునామా, స్వర్గసీమ, అంతర్వాణి, ఆత్మహత్య, ఇల్లు అమ్మ. బెల్లంకొండ రామదాస్ 1923 ఆగస్టు 23 నరసరావుపేట తాలూకా పమిడిపాడులో పట్టభద్ర. పత్రికా వ్యాసంగంలో, సంపాదకత్వంలో అనుభవం. అభ్యుదయ పడుత్వంగా అనేక గీతాలు రచన. పునర్జన్మ, ఆకాశరామన్న, అతిథి అనే నాటకాలు రాశారు. పునర్జన్మ హైదరాబాద్ నాటక కళా పరిషత్తులో ఆకాశరామన్న విజయనగర రాఘవ నాటకోత్సవాలు ప్రదర్శింపబడి ప్రశంసలు పొందారు. ఆమంచర్ల గోపాల్ 1907లో పుట్టారు. భారత జాతీయ ఉద్యమంలో పనిచేశారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొనటం విద్యా వ్యాసంగాలకు అంతరాయం. కారాగృహం అనుభవించారు. భారతీయ కళా అంధశిల్ప దర్పణం అనే పరిశోధక వ్యాసాలు రాశారు. విశ్వంతర నాటకం, మాటబట్టి, మల్లమదేవి ఉసురు మొదలైన నాటికాలు. మల్లమదేవి ఉసురు 1957 కుర్మా వేణుగోపాలస్వామి గారు ప్రసిద్ధ నాటికల్లో ప్రచురించి 1936 గుంటూరులో హరినాథ చటోపాధ్యాయ సమక్షంలో ప్రదర్శించారు. తర్వాత అజంతా ఎల్లోరాలపై పరిశోధన చేసి విశ్వంతర నాటకం ప్రదర్శించారు. రేడియోలో ప్రొడ్యూసర్. ముద్దు కృష్ణ 1899 ఫిబ్రవరి 27 పుట్టాడు. బిఎల్ పట్టభద్రుడు. నాటక రచయిత, జ్వాల సంపాదకుడు, ప్రసిద్ధ వైతాళిక సంపాదకులు. వీరి నాటకాలు ఎక్కువగా విద్యార్థికుల నాటక సంఘాలు, కాలేజీ విద్యార్థి నాటక సమాజ ప్రదర్శన. వీరి నాటకాలు అనార్కలి, టీకప్పులో తుఫాన్, ఆడవాళ్ల తెలివి, అశోకం, అడయిక్కప్ప పిల్లె, నాటికలు, భీమా విలాపంలో భామాకలాపం, అపవాదు, ఎత్తుకు పై ఎత్తు మొదలైన ఇవన్నీ మనం లైవ్ చేశాం. నాటక రంగానుభవం, పత్రికా సంపాదకత్వంలో అనుభవం ఉంది. వీరి అనార్కలి ప్రసిద్ధ నాటిక. బోయి భీమన్ తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా మామిడి కుదురు. బిఈడి పొందారు. పత్రికా సంపాదకత్వంలో అనుభవం. మధుబాల, రఘోదయం లాంటి కావ్యాలే కాక పాలేరు, పూలిరాజు, అమరబాల, రాగవాసిష్టం, అసూయ మొదలైన నాటకాలు రచించారు. పాలేరు, పూలిరాజు నాటకాలు ఆంధ్రదేశంలో చాలా చోట్ల ప్రదర్శింపబడి అనేక మంది ప్రశంసలు పొందారు. ప్రస్తుతం హైదరాబాదులో అప్పుడు పనిచేస్తారు. బుచ్చిబాబు, శివరాజు వెంకట సుబ్బారావు 1916 జూన్ 14 ఏలూరులో పుట్టారు. మద్రాసు, విజయవాడ, హైదరాబాద్ రేడియోలలో పనిచేశారు. నవల, కథా, నాటక రచనలు సిద్ధహస్తులు. వీరు రాసిన నాటకాలు ఆత్మవంచన, ఉత్తమ ఇల్లాలు, అత్యంతాలు, దారిన పోయే దానయ్య, ఉమర్ ఖయాం దారిన పోయే దానయ్య, ఆత్మవంచన బాగా ప్రచారం.
చిత్రలేఖనం, సాహిత్యం, నాటక కళ వీరి అభిమానమైన పాత్ర. రెంటాల గోపాలకృష్ణ 1922 సంవత్సరం సెప్టెంబర్ 5 గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాలలో సాహిత్యపు అన్ని శాఖల్లో పని. వాళ్ళ అబ్బాయి రెంటాల జయదేవి కూడా గొప్పవారు. అలాగే శిక్ష అనేటువంటి నాటిక, ఇన్స్పెక్టర్ జనరల్ అనే గోగోలు నాటకాన్ని అనుసరించి చక్కగా రాశారు. అలాగే అభ్యుదయ కవి, కవే కాక నటకుడు, విజయవాడ ఆంధ్ర ఆర్ట్ థియేటర్లో కొంతకాలం సీతంరాజు వెంకటేశ్వర విజయవాడ వాస్తవ్యులై సీతంరాజు వెంకటేశ్వరరావు అనేక నాటకాలు. వీరి నాటకాలు ఆ నాటకంలో ఆంధ్రదేశంలో అనేక అమెచ్యూర్ నాటక సమాజాలు 35 నాటకాలు రాస్తారు. వీటిలో పెళ్ళయ్యాక చూడు, పెళ్లి చూపు, సంసారి, నిరపరాధి, ఈరోజు, పేదపడు మొదలైన నాటకాలు పేరు. వీరు ఇంకా 24 నాటికలు, 5 సాంఘిక నవలలు, 60 జానపద నవలు, పిల్లల నవలు, 10 మొత్తం 134. శ్రీప్రభ తెలుగు తెర పత్రికలో సీనియర్ రమక్ సహకార సంపాదకుడిగా పనిచేశారు. 1924లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కొడాలి గోపాలరావు పెదరావూరు వాస్తవం. ఆంధ్ర నాటక రంగంలో అమెచ్యూర్ నాటకదాళ వీరి నాటకాలను విస్తృతంగా ప్రదర్శిస్తారు. ముఖ్యంగా వీరు గ్రామీణ సమస్యలు చిత్రిస్తారు. రైతు కూలీ ఇతివృత్తాలు భూస్వాముల అధికారుల పెత్తనానికి వ్యతిరేకం నాటకాలు. వీరి నాటకాల్లో పేద రైతు, తిరుగుబాటు, కూలి, లంకెల బింద, దొంగ వీరుడు, నిరుద్యోగి, చైర్మన్ మొదలైనవ రసవత్తరంగా ప్రయోగాత్మకంగా వీరు వస్తుతః రైతు బిడ్డ అవటం వీరి నాటకాలు సజీవంగా. పెదరావూరు దగ్గర అమర్తలూరు అంటారు మనం. అక్కడ కొడాలి గోపాలరావు గారి విగ్రహం 2-3 ఏళ్ల క్రితం నేను ఎందుకో పని మీద వెళ్ళినప్పుడు పెదరావూరులో ఒక 5 కార్యక్రమం జరిగింది. దానికి వెళ్ళి దగ్గరలోనే ఈ అమర్తలూరులో మా అమ్మాయి గుంటూరు లేడీ పాలిటెక్నిక్ కాలేజీలో తనతో పాటు చదువుకున్న ఒక అమ్మాయి ఎక్కడుంటే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళటానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఈ విగ్రహం చూసి రేపటి నుంచి కళాకారుల జీవితాల గురించి తెలుసుకోండి.